సూర్యుడు టీజర్ చూపిస్తున్నాడు. అసలు సినిమా ముందుంది అంటున్నారు వాతావరణవేత్తలు. ఈసారి తెలంగాణలో ఎండలు మండిపోతాయని హెచ్చరిస్తున్నారు. వచ్చే 3 నెలల్లో 46 డిగ్రీలు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. తెలంగాణలో సూర్యుడి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం పూట భానుడి బగబగలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయట అడుగు పెట్టాలంటే నిప్పుల కొలిమిలో కాలు పెట్టినట్లుగా ఉంటోంది. మార్చి నెల నుంచే భానుడి బగబగలు సెగలు పుట్టించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డును నమోదు చేస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. (1901) నుంచి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే సూచనలున్నాయని తెలిపింది. 125 ఏళ్ల సరాసరి సగటు తీసుకుంటే గాలిలో తేమ చాలా తగ్గిందని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప పగటిపూట అడుగు బయట పెట్టొద్దని వైద్యులు సూచిస్తున్నారు. అనివార్యమైతే వెంట గొడుగుతో పాటు వాటర్ బాటిల్, ఒంటికి చలువ చేసే మజ్జిగ, పండ్ల రసాలు తీసుకెళ్లాలని స్పష్టం చేస్తున్నారు.